హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మీకు నేను పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అల్లము పచ్చిమిరపకాయలు వేసి చేయాలండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో పెరుగండి. ఇగో ఉల్లిగడ్డలు, ఇవి అల్లం అండి, 3 పచ్చిమిరపకాయలు, ఇవి కరివేపాకు, ఇవ్వండి ఆవాలు, జీలకర్ర, పసుపు. ఎలా చేయాలో చూపిస్తాం. ఇవ్వండి కడాయి పెట్టుకుందాము. కడాయి వేడయ్యే లోపల ఇవ్వండి అల్లం, పచ్చిమిరపకాయలు కచ్చా పిచ్చా కొంచెం దంచుకోవాలండి. ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ అండి. ఇదిగోండి 1 స్పూను ఆవాలు, ఇదిగోండి 1 స్పూను జీలకర్ర, ఇవ్వండి అల్లం, పచ్చిమిరపకాయలు దంచి పెట్టుకున్నాం కదా కచ్చా పిచ్చా, అది వేసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు, ఎక్కువ వేపనియొద్దండి. ఉల్లిగడ్డలు కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. అంతేనండి, పొయ్యి కట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పెరుగులో వేసుకోవాలండి. పెరుగులో ఎలా వేసుకోవాలో చూపిస్తాం మీకు. ఇదిగోండి పెరుగు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇది కొంచెం ఇలా వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. చిక్కగా కావాలంటే చిక్కగా, పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇవ్వండి నేను ఇంత పల్చగా చేసుకుంటాను. సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఇవ్వండి ఇవి చల్లారింది, వేసుకోవాలి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇంకా మసాలా రైస్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి ఇలా కూడా మీరు చేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.